స్వామివారి 1939వ సంవత్సరంలో 1939 నవంబర్ 1వ తేదీన 5వ నక్షత్రమైన మృగశిరిలో స్వామివారు 5వ సంతానంగా జన్మించారట. ఇక్కడ తమిళనాడులోని మదురైలో స్వామివారు అక్కడ తమిళనాడు మదురైలో అక్కడ జన్మించారు 5వ సంతానంగా. తండ్రేమో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చాలా గొప్ప సద్బ్రాహ్మణులు, పండితులు, తర్వాత సంస్కృత పండిత శిరోమణి, అంతేకాకుండా సకల మంత్రతంత్ర యంత్రసిద్ధులు అంతా. అంటే వాళ్ళకి అప్పట్లో జీవితం ఎలా ఉండేది, భగవంతుని సాధించుకోవటమే లక్ష్యంగా ఉండేది. మనకి మన లక్ష్యాలు వేరుగా ఉంటాయి. మనం మంచిగా జీవించాలనుకుంటాం, అంటే మంచిగా జీవించడంలో మనకి వేరే తెలియదు కాబట్టి మనకి తెలిసినంతలో మనం ఏదన్నా మంచి ఉద్యోగం చేస్తేనో మంచిగా సంపాదించుకుంటేనో అనేది మనం మంచి జీవితం అనుకుంటాం. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ ఉత్కృష్టమైన జీవితంలో భగవంతుని సాధించడం, తన తత్వం తెలుసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. అందుకనే ఉన్న వాటిల్లో వాళ్ళకి ఎట్లాంటివి విధించబడ్డాయి అంటే, సద్బ్రాహ్మణులు అంటంలో అట్లాంటి జీవితాన్ని గడిపి పరమ లక్ష్యమైనటువంటి ప్రతి వాళ్ళకి అదే లక్ష్యం. కానీ మనకి ఆ లక్ష్యం అంటే తెలియదు, ప్రీతి లేదు. మనకి జీవనం సాగించడానికి కావాల్సినవి సంపాదించుకొని, కావలసిన వాటికంటే ఎక్కువ సంపాదించుకుంటే ఇంకా సంతోషంగా ఉంటామనే భ్రమలో మన జీవితం అంతా దానికే వెచ్చిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎట్లా ఉంటారు, జీవితం అంతా సాధన, మంత్ర సాధన కానివ్వండి, హోమాలు, యజ్ఞాలు, తర్వాత ఇట్లా భగవంతుడిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, ఇలాంటి వాటి మీద వాళ్ళకు ఉండేది. అట్లా ఉండేదన్నమాట వాళ్ళదంతా కూడా. అందుకే అంటారు, మనం మంత్ర సాధన చేస్తే దేవతామూర్తి దిగి రావాలని. అట్లా చేసేవారట సాధన. వీళ్ళ నాన్నగారు అంత గొప్ప ఇది. స్వామివారి గమ్మత్ ఏంటంటే, పుట్టినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడలేదట. మా స్వామివారు మొదట మాట్లాడిన మాట ఏంటంటే, వాళ్ళ నాన్నగారితో వెళ్ళినప్పుడు, నాన్న గురువు అంటే ఎవరు అన్నారట. చూడండి అవతార పురుషులు ఎట్లా ఉంటారు అంటే. పైగా స్వామివారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ పెళ్ళి కాకముందు ఈ స్వామిగారి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఆయన వచ్చి కలిసి, ఇది మీకు నా బిడ్డని పర్వతీవర్ధిని ఇవ్వాలనుకుంటున్నాను, ఇది దైవ సంకల్పం, మీరు ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల సుఖపడరు, అంటే ఆవిడకి ఆరోగ్యపరంగా అలాంటి ఇబ్బందులు ఉంటాయి, కానీ మీ ఇద్దరి వల్ల ఒక పరమేశ్వర స్వరూపం రాబోతుంది భూమి మీదకి అని అన్నారట. చూడండి, మీరు వివాహం చేసుకోవాలి, అది నిశ్చయం అయిపోయింది. అంటే ఎట్లా, భగవంతుడి సంకల్పం, మీకు రాబోయే బిడ్డ మీకు ఒక ఇట్లా రాబోతాడు, కాకపోతే మీరు నా కూతుర్ని చేసుకోవడం వల్ల సుఖపడేది ఉండదు, ఎందుకంటే వాడికి చాలా అనారోగ్యాలు అవన్నీ ఉంటాయి ముందే చెప్పారట. ఇక ఈయన వెళ్ళి ఆలోచించకుండా వాళ్ళ నాన్నగారికి చెప్పి, అంటే ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారట. ఇంక ఒప్పించడానికి ఏముంది, సాక్షాత్తు పరమేశ్వరుడే బిడ్డగా వస్తాడని చెప్పిన తర్వాత అట్లా ఈ దంపతులకి స్వామీజీ 5వ బిడ్డగా కామేశ్వరన్ అని పేరు పెట్టారు. కామేశ్వరన్ అంటే జీవితంలో ఏదన్నా కామించదగ్గేదన్నా ఉంటే అదేనట. అంటే ఏంటి, భగవంతుని కాకుండా ఇంకా పొందడానికి ఏముంటుంది. 10 ఇళ్ళు కొన్నాం అనుకోండి, 11 ఏళ్ళు బోరు పడుతుందా లేదా, 10 కార్లు కొన్నాం, 11 బోరు పడుతుందా లేదా. అంటే ఏంటి, అధికంగా ఉన్నప్పుడు ఇంక మనకు కావాలనిపించడానికి ఏం మిగలదబ్బా, ఇంకెన్ని చేస్తామని. అంటే జీవితంలో మన కోరదగినది ఇంకా అల్టిమేట్ ఏదన్నా ఉందంటే అది, అంటే కామేశ్వరన్, ఆ పేరే అది చెప్తుంది అనమాట. స్వామివారి అంతకుముందు నామం అది. పూర్ణానంద స్వామిగా కాకముందు తల్లిదండ్రులు పెట్టిన నామం అది. మొదట మాట్లాడిన మాట, నాన్న గురువు అంటే ఎవరు అని అడిగారట. ఇంకా వాళ్ళ నాన్న సంతోషపడిపోయారు. సంతోషపడిపోయి ఇక తండ్రి కాస్త ఆయన ఎంత ప్రావీణ్యం ఉన్నవారు కదా, ఇక తండ్రి పాత్రలో గురువు అయిపోయారట. స్వామివారి తర్వాత చెప్తారు, నాకు తండ్రి గారు గురువు అయిపోయారు, గురువు తండ్రి అయిపోయారని. తర్వాత దొరికినటువంటి రాకాడి బాబా గారేమో అత్యంత ప్రేమను చూపించిన తండ్రిలాగా అయ్యారట. ఈయన మాత్రం కొడుక్కి అన్నీ నేర్పాలి, కొడుకుని ప్రయోజకుని చేయాలి, వచ్చింది భగవద్ అవతారం, లోక కళ్యాణానికి వినియోగించాలని చెప్పి ఇక అసలు వాళ్ళ చిన్న వయసులోనే రాత్రి 11, 12 దాకా వీళ్ళిద్దరికీ విశేషాలు చెప్పడం, చర్చలు జరగడం అట్లా జరిగేదట. అక్కడి నుంచి స్వామివారి తర్వాత వారు సాధన చేసుకోవడానికి వెళ్ళి, అక్కడ ఒక తమిళనాడులోని అడవుల్లో అక్కడ గుహల్లో సాధన చేస్తూ ఉన్నప్పుడు 23 రోజుల పాటు భోజనం అవేమీ లేకుండా గుహలో కూర్చొని సాధన చేస్తూ ఉన్నారట. అప్పుడు వారి గురువైన రాకాడి బాబా అక్కడికి వెళ్ళి, అంటే చూడండి, ఆయనకి ఒక్కడే శిష్యుడు, రాకాడి బాబా వారికి శిష్యుడు ఎవరంటే పూర్ణానంద స్వామి.
రాకాడి బాబా వారు ఎవరంటే ఆయన మళ్ళీ ఒక శివస్వరూపం. ఎట్లా ఉంటారంటే వాళ్ళకి గురువుగా రావాలంటే మరి అంత స్వరూపాలకి ఆయనకి ఒక్కడే శిష్యుడు. అట్లా స్వామివారు అక్కడికి వెళ్ళి మా బాబావారు వెళ్ళి స్వామివారిని అనుగ్రహించి ఇంకా సాధన చేయమని చెప్పిన తర్వాత సాధన చేసిన తర్వాత అప్పుడు కొంతకాలం అయిన తర్వాత రాకాడి బాబావారు పూర్ణానంద స్వామితో చెప్పారట. ఏమని? ఆయన అందరినీ శివ అని పిలిచేవారు. శివ, నువ్వు షిరిడి వెళ్ళి సాయిని సేవించి ఒక వారం, సాయి నీకు ఎక్కడ ఉండమని ఆదేశం ఇస్తే అక్కడ ఉండమని. అంటే అంత గొప్ప స్వామీజీ రాకాడి బాబా వాడి సాయి పట్ల ఎంత గౌరవంతో ఉన్నారో చూడండి. ఇవాళ జనాలు కొట్టుకుంటూ ఉన్నారు, ఆయన అట్లా ఉన్నారు, ఈయన ఇట్లా ఉన్నారని. మనకి ప్రమాణికం ఎవరు? ఏమి తెలియకుండా మాట్లాడేవి కాదు. మహాత్ములు ఎలా ఉన్నారు సాయి పట్ల, ఆయన ఎంత గౌరవించారు, సాంప్రదాయంలో కానివ్వండి, వారి సామర్థ్యంలో, వారి ప్రేమలో, ఇవన్నీ కూడా. అప్పుడు అక్కడి నుంచి గణేష్పురి దగ్గర ప్రదేశం నుంచి మన పూర్ణానంద స్వామి నడుచుకుంటూ షిరిడి వెళ్ళి అక్కడ బాబాని దర్శించుకున్నారు. బాబాని దర్శించినప్పుడు అప్పుడు విగ్రహమే కదా బాబా ఉన్నది, వారి సమర్పించింది. మందిరంలోకి వెళ్తే ఎవరో బాబాకి మాల వేస్తూ ఉంటే ఆ మాల వచ్చి స్వామీజీ గారి మెడలో పడిందట. స్వామీజీ ఎక్కడో నిలబడి ఉన్నారు. అంటే తన సాన్నిధ్యానికి వచ్చిన స్వామీజీని బాబా వారు ఎట్లా సత్కరిస్తున్నారు చూడండి సాయినాథుడు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, ఇక్కడ మనం బాబా మెడలో మాల వేస్తుంటే, అంటే ఆ పాత రోజుల్లో ఎట్లా ఉండేది? భక్తులు వెళ్ళి సమాధి మందిరం పైకి వెక్కి సాయినాథుడికి మాల వేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు జనాల ఒత్తిడి వల్ల మనకి అవన్నీ కట్ చేసేసి కేవలం మనకి పక్క నుంచి నమస్కారం చేసుకొని వెళ్ళిపోవడమే పెట్టారు. అందరూ ఆశ్చర్యపోయారంట ఎట్లా అని. ఇంకా అందరూ గుమ్ముగూడేసరికి స్వామీజీ బయటికి వచ్చేసి మళ్ళీ అట్లా ఒక వారం తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం స్థిరపడ్డారు. అంటే బాబా యొక్క అనుగ్రహం అనండి, సంకల్పం అనండి, మళ్ళీ మనందరికీ స్వామీజీని మనకి చేరువలో చేశారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు వారు ఎంతమంది భక్తులను ఆదరిస్తూ, అంటే ఈ కాలంలో మామూలుగా మనకి ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారనుకోండి, మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వాటికి చాలా ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బాగా పరమనిష్టలో ఉన్నట్టుగాను, అంటే వాళ్ళ ఆచార ధర్మం ప్రకారం. స్వామీజీ ఎట్లా పరిపూర్ణమైన స్వరూపం, సకల దేవతలు ఆయనకి దర్శనం ఇస్తున్నా కానీ ఆయన వచ్చిందే మన కోసం కాబట్టి మన స్థాయికి, అత్యంత స్థాయికి దిగి వచ్చి ఎవరికి వాళ్ళకి ఈయన మన ఇంట్లో వ్యక్తి, మన తల్లి, మన తండ్రి, లేకపోతే మన ఇంట్లో అనే స్థాయిలో వాళ్ళు అట్లా కలిసిపోయి ఉండేవారట. అంటే ఒక క్షణం స్వామి దగ్గరికి వెళ్తే ఎట్లా ఉండేది అంటే ఈయన మన ఇంట్లో వ్యక్తి అన్నట్టుగా ఆయన ఆదరించేవారట. అంటే అట్లాంటి ప్రేమ స్వరూపం. స్వామీజీని చిన్నప్పుడే అందరూ కామి అని పిలిచేవారట. కామేశ్వరుని కదా, అప్పుడే చెప్పేవారట, నేను కామిని కాదు, నేను స్వామిని, నేను అటువైపు కనపడుతున్న అరణ్యాలు, కొండల్లోకి వెళ్ళి తపస్సు చేస్తాను, తపస్సు చేసి నేను స్వామిని అవుతాను అని అట్లా చెప్పేవారట. అంత అద్భుతం. స్వామీజీ ఆయన ఇట్లా ఈ తపస్సుకి వాటికి ముందు వాళ్ళంటే మామూలుగా ఉన్నప్పుడు వారు కూడా మనలాగే చదువుకొని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే కూడా వాళ్ళ నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. మనకంటే ఇప్పుడు మనం చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, మనకి చదువుకున్నది ఎందుకంటే గుర్తుండి మనం ఏదో నేర్చుకుంటామని కాదు, మార్కులు తెచ్చుకుంటే నెక్స్ట్ అడ్మిషన్కి మనకి ఈజీ అవుతుంది, దాని తర్వాత జాబ్కి ఏదన్నా మనకి పనికి వస్తుంది, అంతకు మించి చదువుకోవడం మీద కాదు. అందుకని స్వామివారు అనేవారట, నాకు ఈ బడి చదువుల మీద ఆసక్తి లేదని. కానీ వాళ్ళ నాన్నగారు, లేదు నువ్వు సంస్కృతం చదవాలన్నా, తర్వాత వేదాలు చదవాలన్నా, గ్రంథాలు చదవాలన్నా నీకు ఇవన్నీ కావాలి కాబట్టి అని స్వామివారిని ఒప్పిస్తే, సరే నేను హై స్కూల్ వరకు చదువుకుంటాను, ఆ తర్వాత మాత్రం ఆంక్షలు పెట్టకూడదు అని ఒప్పుకు. ఆ వయసులోని చిన్నప్పుడే స్వామీజీ పిల్లల్ని తీసుకొని శ్మశానంలోకి వెళ్ళి ధ్యానం చేసేవారట. పిల్లలు ఎంతసేపటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు వచ్చి కంగారు పడిపోయేవాళ్ళంట, ఈ పిల్లల్ని తీసుకొని శ్మశానానికి వెళ్ళి ఆయన ఇది చేస్తూ ఉన్నారని. అక్కడికి తీసుకెళ్ళి స్వామీజీ ఆ వయసులో పిల్లలందరినీ మిగిలిన ఫ్రెండ్స్ అడిగేవారట. అక్కడ ఉన్న ఎముకల్ని ఆ చితిలోంచి కాల్తను వాటిని చూపించి, ఇందులో నుంచి ఏ కులమోడు, ఏ వర్ణమోడు, వీడి ధనికుడా, వీడి స్త్రీయా, ఈ ఎముకలు పురుషుడువా, స్త్రీవా అని చెప్పమని అడిగేవాడట. మనకి బ్రతికున్నంతకాలం, బయట ఉన్నంతకాలం మన ఆస్తులు, మన హోదాలు, మన కులం, మన వర్ణం, మనల్ని తీసుకెళ్ళి తక్కువ వర్ణంలో పెడితే మనం ఏం చేసేవాడో మనకి తెలియదు. ఎక్కువలో వేసారు కాబట్టి అమ్మయ్య మనం గొప్పవాళ్ళం, మనం ఈ వర్ణం అనుకుంటాం. మనల్ని తీసుకెళ్ళి ఏ ఊరి చివరి ఉండే వాళ్ళ దగ్గర చేస్తే మన పరిస్థితి ఏంటి?
అప్పుడు కూడా ఇలానే అహంకరిస్తామా? ఇవాళ మనకి తీసుకొచ్చి పైన కూర్చోబెట్టారు కూడా, కూర్చొని కింద వాళ్ళని అందరూ కింద ఉన్నాం అంటున్నాం, మీరు కింద కూర్చోండి అన్నారనుకోండి, వేరే వాళ్ళకి పైన వేశారు, ఏంటి పరిస్థితి మంది? ఇది మనం తెచ్చుకుంటే రాలా. ఏమంటే నేను సాధించుకున్నాను కాబట్టి నేను ఈ తల్లిదండ్రుల కడుపులో పుట్టి నేను గొప్పగా చదువుకొని లేకపోతే ఏదో సాధిస్తాను, అవన్నీ మనం పుట్టిన తర్వాత చేస్తున్నాం. పుట్టక ముందు లేదండి నేను ప్లాన్ చేసుకొని వచ్చాను, నాకు బాగా ప్లాన్ చేయటం చేతవును అంటానికి ఏమన్నా మన దగ్గర ఉంటుందా? అంటే కులం పేరుతోటి, ఆస్తిలో పేరుతోటి, లేకపోతే మన హోదా పేరుతోటి అహంకరించడం అన్నిటికంటే హీనం. ఎందుకని? మనం సాధించుకున్నది కాదు, కనీసం చదువుకోవడానికి శ్రమ పెట్టినా చదువుకుంటే ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుంటే మనం చదువుకున్నామని చెప్పొచ్చు. ఏ తల్లిదండ్రులకు పుట్టామో మన చేతిలో లేకుండా, వాళ్ళు ఎవరికి పుట్టారో తెలియకుండా, వాళ్ళని అంతకుముందు ఏంటో తెలియకుండా గజజంతులు తీసుకున్నా, వర్ణాలు తీసుకున్నా. అందుకని స్వామీజీ అలాంటిది బోధించేవారట. మరి ఈ కనపడే వాటిలో చిన్న మిత్రులతోటి, స్కూల్ పిల్లలతోటి, ఇందులో ఇది స్త్రీ వెముక పురుషుడిదా, ఏ కులం వాడిది, ఏ వర్ణం వాడిది, వీడి ధనవంతుడా వీడి పేదవాడిదా అని అడిగేవారట. అంటే ఎలాంటి భేదాలు లేని స్థలం పరమ పవిత్రమైన శ్మశానం అన్నారట. ఎందుకని? అక్కడంతా సమానమే, అందరి శరీరంలో ఉండేవి అన్నీ అట్లానే ఉంటాయి. ఉన్నప్పుడే పురుషుడు స్త్రీ. కానీ ఇట్లా ఎముకని చూసి చెప్పగలరు ఎవరైనా అంటే చెప్పలేరు. అంటే అట్లాంటి జ్ఞానస్థితి ఉండేవారంట స్వామివారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారంట, నాన్న నువ్వు వెళ్ళి కావాలంటే చేసుకో, కానీ ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళమాక, వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు అంటే స్వామీజీ మాత్రం అట్లా వెళ్ళి ఆయన ఆ సమాధి స్థితిలో అలా ఉండిపోయేవారట. చూడండి ఎంత గమ్మత్తు. తర్వాత ఇంకా స్వామివారు అక్కడ సాధన చేసి గురువు గారి అనుగ్రహంతో అమ్మవారి సాక్షాత్కారం పొంది ఆయనే అపర స్వరూపమయ్యారు. అంటే వాళ్ళు అవతరించింది అందుకు. మనం చెప్పుకునే ఈ సాయినాథుల్లో చూసిన, మహాశయాల్లో చూసిన, తర్వాత స్వామీజీలో అయినా, వారు ఎంత అత్యున్నతమైన గురువులైనా వాళ్ళని శిష్యులుగా చూస్తే వీళ్ళని మించిన శిష్యులు ఉండరు అన్నట్టుగా ఉంటారట. సాయినాథుడిని తీసుకోండి, ఎక్కడ ఏ మాట మాట్లాడినా కానీ ఇదంతా నా గురుకృప, ఇక్కడ జరిగేదంతా కూడా మీరు అనుగ్రహింపబడుతూ ఉన్నా, రక్షింపబడుతూ ఉన్నా, ఇదంతా నా గురువు కృప, నేను మాత్రం ఆయన బానిసని. స్వామివారి దగ్గరికి వచ్చినా ఇదంతా బాబావారి దయ, మాస్టర్ గారి దగ్గరికి వస్తే అంతా బాబా దయ అనేవారు. అంటే ఉత్తమ గురువు ఎప్పుడూ ఉత్తమ గురుభక్తుడై ఉంటాడు. ఎప్పుడైతే అంటే గురువు గురించి చెప్పుకోవటమే వాళ్ళకి ప్రీతి. ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుభవం అంటే మాస్టర్ గారు చెప్తారు, అంతా తనలోనే ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఇది కావాలి అది కావాలనిపించదు. చూడండి, తన నుంచి అన్యంగా ఏమీ ఉండదు. అన్ని జీవుల్లోనూ, అన్ని జడజీవ పదార్థాల్లోనూ మన చుట్టూ లోపల ఏదైతే ఉందో అదంతా వారిలోనే ఉంటుంది. కానీ గురువు దగ్గర మాత్రం మళ్ళీ వాళ్ళు అలాంటి భావంతో నేను గురువు ఒకటే అంటారు. గురువు దగ్గర మాత్రం మళ్ళీ దాన్ని పాటిస్తారు. ఎంతటి భక్తి అంటే అసలు మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్థాయిలో ఉండి స్వామివారి దగ్గర బాబాని తీసుకున్నా కానీ ఇంత అద్భుతమైన సన్నివేశాలు ఎట్లాంటివి ఉంటాయంటే వాడు గురుభక్తిని చాటుకునేవి. ఒకసారి స్వామీజీ రాకాడి బాబావారు స్వామీజీ ఎట్లా కొన్ని క్షేత్రాలు తిరుగుతూ ఒక క్షేత్రానికి వచ్చారట. సడన్గా అన్నారట, శివ నాకు బాగా ఆకలిగా ఉంది అన్నారట. గమ్మత్తు చూడండి, వాళ్ళ యోగులు ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఆకలి దప్పులు వాళ్ళని బాధించవు, వాటన్నిటికి అతీతంగా ఉంటారు. అట్లా అనేసరికి అయితే బాబా నేను వెళ్ళి భిక్ష తీసుకొస్తాను అన్నారట రాకాడి బాబాతోటి. అంటే స్వామీజీ అక్కడ కూర్చున్న బాబా ఏం చేశాడు, మెట్ల మీద కూర్చున్న భిక్షగాళ్ళని చూపించి, శివ వాళ్ళందరూ ఇక్కడే ఉండి సాధించుకుంటున్నారు కదా అన్నారు. సరే వీళ్ళు కూడా ఇద్దరు చెరొక కింద ఒక గుడ్డ వేసి కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చున్నారట ఆ క్షేత్రంలో. పవిత్రమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. కొంచెంసేపు ఆ కళ్ళు తెరిస్తే స్వామీజీ దగ్గరేమో కొంచెం నోట్లు అట్లా ఉన్నాయట, 2 రూపాయల నోట్లు లేదా 5 రూపాయల నోట్లు అట్లా. ఆయన పైన ఏమో బాబా గారు కూర్చొని పై మెట్టు మీద బాబా గారి దగ్గర ఉంటే ఆయన దగ్గర పావలాలు చిల్లర ఉన్నాయట. ఆయన చూసి పక్కపక్క నవ్వాడట. పక్కపక్క నవ్వి, చూసావా శివ, ఆయన రాకాడి బాబారు ఎలా ఉండేవారు, పొట్టిగా నల్లగా మొత్తం విభూతి పూసుకొని అట్లా ఉండేవారు. స్వామివారేమో పట్టుకుంటే మాసిపోయేట్టు చూస్తానికి. అంటే వాళ్ళ స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే శ్రీశైలం వచ్చినప్పుడు కూడా మొదట వారెవరో తెలియకపోయినా కానీ వారి స్వరూపాన్ని మళ్ళీ 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 చూడాలని వచ్చేవాళ్ళు ఎక్కువట. ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నా కానీ ఎట్లా ఉంటారు, భగవంతుడు అవతరిస్తే అంటే అట్లానే ఉంటారు. అంటే రాకాడి బాబా కూడా అదే స్వరూపం, కానీ చూస్తానికి మనకి ఎలా కనపడతారు, ఆయన పొట్టిగా నల్లగా
అంతా ఒళ్ళంతా విభూది పూసుకొని చూసే వాళ్ళకి భయమేసేట్టుగా అట్లా ఉంటారు. స్వామివారినేమో చూస్తే మళ్ళీ 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 చూడాలి, పచ్చటి పసిమిలాగా మెరిసిపోతూ బంగారు వర్ణంలో ఉండేవారట. అన్నారట, చూసావా నువ్వు రూపవంతుడివి, విద్యావంతుడివి, అందుకని నీకంతా ఇట్లా దక్షిణ వేశారు, నేనేమో నల్లగా ఉంటాను, పొట్టిగా ఉంటాను, చూస్తానికి ఇదిగా అనిపిస్తాను, అందుకని నా దగ్గర మొత్తం చిల్లర వేశారన్నారట. వీళ్ళు ఎలాంటి భక్తులు, స్వామివారి గురుభక్తి ఎలా ఉంటుందంటే ఆయన అంటే అట్లా అనిపించట్లేదు బాబా నాకు, నేను మీ పాదాల దగ్గర కూర్చున్నానంటే మీరు పై మెట్టు మీద ఉన్నారు, నేను కింద మెట్టు మీద ఉన్నాను, భగవంతుడికి దక్షిణ వేసేటప్పుడు పైన వేయరు, ఆయన పాదాల దగ్గర వేస్తారు, మీకు పాదాల దగ్గర వేసాయి, ఇక్కడ నా దగ్గర పడ్డాయి, ఇవన్నీ మీవే అన్నారట. అంటే అవును అవును బాబా మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు నాకే వేశారు లేకపోతే నన్ను చూసి వేశారని చెప్పరు. అసలు గురువు దగ్గర నాకు ఎక్కువ తక్కువైనది ఉండదు, వాళ్ళ ప్రేమలో కరిగిపోయేట్టుగా ఉంటారు తప్పించి మళ్ళీ మనకు ఒక వ్యక్తిత్వం ఉండి మనల్ని గుర్తించాలి, ఉన్న 10 మందిలో నేనే డామినేషను, నా తర్వాతే ఎవరైనా, ఇలాంటివి ఉండవు. అందులో గురువు దగ్గర అస్సలు ఉండదు అనమాట. అంటే అట్లాంటి స్వరూపాలు గురుభక్తిలో అంతటి గొప్ప స్వరూపాలు. అలానే ఒకసారి స్వామివారు ఇంకా సాధన చేసుకుంటూ ఉన్న రోజుల్లో, అడవిలో తపస్సు చేస్తూ ఉన్న రోజుల్లో ఒక 5 రోజుల పాటు, అంటే బాబా చెప్పారు నువ్వు పలానా క్షేత్రానికి వెళ్ళి అక్కడ చేయమన్నారట. అక్కడ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి దూరం ఉంటుంది. సరే 5 రోజుల పాటు స్వామివారికి కానీ బాబావారికి కానీ భిక్ష దొరకలేదట. ఇద్దరు ఆ సాధనలోనే ఉన్నారు. బాబావారికి ఇక తర్వాత వీరికి 5 రోజుల తర్వాత ఎవరో భిక్ష ఇచ్చారట. ఏదో కొంత డబ్బు ఇవ్వగానే స్వామీజీ ఏం చేశారు, వెంటనే పండ్లు, టీ పొడి, స్వామివారి బాబా ఎక్కువ బ్లాక్ టీ తాగేవారు అనమాట. ఎప్పుడు ఆయన అగ్నిపత్రంలా ఉంటుంది, దాని మీద ఒక కెటిల్ పెట్టి దానిలో ఎప్పుడు నీళ్లు టీ మరిగిస్తూ ఉండేవారట. దేనిలో తాగేవారంటే కొబ్బరి చిప్పలు. ఆ కొబ్బరి చిప్పలో పోసి ఆ టీ తాగుతూ ఉండేవారట. బాబా గారికి టీ ఇష్టం అని చెప్పి స్వామీజీ ఏం చేశారు, వచ్చిన కొద్ది డబ్బులతో దక్షిణ ఎవరు ఇస్తే అవి తీసుకువెళ్ళి టీ పొడి, బెల్లం పొడి, తర్వాత అరటి పండ్లు తీసుకొని అన్ని మైళ్ళు నడుచుకుంటూ వచ్చారట. గురువు ఎంత కఠినంగా ఉంటారు అన్నట్టుగా కనిపిస్తారనమాట. వచ్చి చూడండి, మనమైతే ఏం చేస్తాం, ముందు మనకి ఆకలిగా ఉంటే మనం కొనుక్కొని కొన్ని తిని మనకి నడిచి వెళ్ళాలి కదా అంత దూరం అని తీసుకువెళ్ళి గురువుకి ఇస్తాం. ఆయన అట్లా ఏం చేయకుండా డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి గురువు గారి దగ్గరికి బాబాకి సమర్పించారట. సమర్పించి బాబా చూస్తానికి ఆయన మహా సున్నితమైన వాడు, కానీ చూస్తానికి కఠినంగా కనిపించినట్టుగా ఉంటాడు. అందుకని శిష్యుడు వచ్చినా కానీ ఏం శివ ఎలా జరుగుతుంది అన్నదని శివ అంటాడు కదా, ఎలా జరుగుతుందని కూర్చొని గంటల సేపు అడిగేది ఉండదట. అయిపోయిన తర్వాత శివ మంచిది అంటారట. అంటే ఇంక వెళ్ళిరా, నిమిషానికే 10 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చారు, మళ్ళీ నడిచి వెళ్ళాలి, కొంచెం విశ్రాంతి తీసుకో, ఇది కూడా కాదట. అటు పక్కకి తిరిగి ఇటువైపు నుంచి చెప్పలేక కళ్ళమటి ఆయన ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే ఇంకంతే ఒకసారి అట్లా ఇచ్చారు. అట్లా తీసుకొని సరే స్వామివారు అలా వెళ్తూ చిన్న బ్రిడ్జ్లా ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ ఎక్కి అది వెళ్ళి మళ్ళీ ఆయన తపస్సు చేసిన చోటికి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే శివ అని పిలిచారట. ఆగిపోయి మళ్ళీ పరిగెత్తుకొచ్చారట. ఏమంత ఇది నీకు, నువ్వు కూడా ఆకలితోనే ఉన్నావు కదా, మరి నీకు లభించినప్పుడు ముందు నువ్వు తీసుకురావచ్చు కదా అన్నారట. అంటే ఆయన ఏమన్నారు, బాబా నాకు అది దొరికినప్పుడు నా ఆకలి గుర్తు రాలేదు, నాకు మీరు గుర్తొచ్చారు అన్నారట. అంటే గురుభక్తి ఎట్లాంటి స్థాయిలో ఉంటుంది, వాళ్ళ గురువు మీద భక్తి, ప్రేమ అంటే అవే తరింపజేస్తాయి. ఆ భక్తి ఎలా కలుగుతుందంటే సహజమైపోతుంది. మనం ఎప్పుడు వాడి సన్నిధిలోకి వెళ్ళలేదు, మనం ఎవరిని గురువుల్ని చూడలేదు, ఎవరి సన్నిధిలో ఉండలేదు, ఎవరి ప్రేమను అనుభవించలేదు, కాబట్టి మనకి ఆ అనుభవం రాదు. అంటే గురువు సన్నిధిలో ఉండటమే అత్యుత్తమమైన సాధన. మనం ఎట్లా ఉంటుంది, మనం భగవంతుని ఆరాధించినా, దేవతలను ఆరాధించినా, గురువుని ఆరాధించినా మనకి ప్రయోజనం ఏంటి, ఇది చేస్తే అది కలుగుతుందంట అని పట్టుకుంటామే తప్పించి వీటన్నిటికంటే ఉత్తమమైంది ఎప్పుడు ఉండే ఆనందం ఆయన ఇస్తాడు, అది మనకు అనుభవం అవుతుందనే విషయం తెలియదు. కారణం మనం అలాంటిది అనుభవించలేదు కనుక. అందుకే ఎవరైనా ఆధ్యాత్మికతలో ఎందుకు రారు అంటే, కష్టాలు కోరికలు తీర్చుకునే స్థాయిలో ఆగిపోతారంటే అంతకు మించి ఉన్నతమైనది ఉన్నదనేది మనకు అనుభవం లేకపోవటం వల్ల. అదే స్వామీజీ సన్నిధిలో వాళ్ళ దగ్గరికి ఆయన కేవలం వచ్చిన చిన్న చిన్న పిల్లలకి సైతం అనుభవాలు ఇచ్చేవారట స్వామీజీ వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొని వచ్చిందట. వాడంత 7 ఏళ్ల వాడో 10 ఏళ్ల లోపు వాడు. అందరూ స్వామివారికి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉంటే తను కూడా వచ్చి నమస్కారం చేసుకుంటూ పాదాలు పడ్డాడట.
స్వామివారు ఒకసారి అలా చూశారట, అంతే. పడిపోయి లెగవడట ఎంతసేపటికి. తల్లేమో నాన్న ఇంకా ఇంకెళ్తాం, ఆవిడకి భయం వేస్తుంది ఏం జరిగిందో, వాడేంటి పాద నమస్కారం చేసుకుంటే లెగవట్లేదని, నాన్న వెళ్దాంలే ఇంక చాలే అంటూ ఉందట. వాళ్ళు చలనం లేదు. చూస్తానికి ఎట్లా ఉన్నాడంటే స్వామీజీ ఆయన ఒక్కసారి అట్లా ఆయన దృష్టితోటే అతనికి ఒక అద్భుతమైన అనుభవాన్ని, తీవ్రమైన సమాధిని ఇచ్చారట. అంటే మనకి పిల్లవాడిగా కనపడుతున్నాడు, అది ఎలాంటి సాధకుడో గత జన్మల్లో ఏం చేసుకున్నాడో తెలియదు మనకి, మరి ఊరికే ఇవ్వరు కదా. వచ్చిన తర్వాత ఇంకా తల్లి ఇలా అంటూ ఉంటే స్వామీజీ మళ్ళీ చిన్నగా ఇలా చూశారట, అంతే. మళ్ళీ మామూలుగా లేచి వెళ్ళిపోయాడు. అట్లా ఉంటుంది వాళ్ళ సామర్థ్యం. అంటే మన జీవితంలో మనం ఎన్ని సాధనలు చేసుకున్నా ఒక అనుభవం పొందడానికి, ఏమంటే నేను ఎప్పటి నుంచో సహస్రనామాలు చేస్తూ ఉన్నాను, పూజలు చేస్తూ ఉన్నాను, కానీ అనుభవాలు కలగలేదు. ఎప్పుడు అంటే అనుభవాలు అంటే మనం అనుకున్న కోరిక తీరితే మన అనుభవం అనుకుంటాం, అది కాదు అసలు. మనం ఏమున్నా లేకపోయినా భయరహితంగా ఆనందమైన స్థితిలో ఉండగలుగుతున్నామా? ఇప్పుడు ఎన్ని సంపాదించుకున్నా ఆనందంగా అయితే ఉన్నట్ల, రోజు రోజుకి మనకి ఇంకా కొత్తవి పెరుగుతూ ఉంటాయే తప్పించి ఎవరికైనా అజ్ఞానంలో ఉన్న ప్రతి వాళ్ళకి అది ఉండనే ఉంటుంది. దాన్నే దుఃఖం అంటారని చెప్తూ ఉన్నారు. అంటే ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలి, తెలియంది ఇంకా ఏదో కావాలి, ఏముంటే బాగుంటుందో తెలియదు. మనం చూస్తే 10 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు దర్జాగా ఉన్నా కానీ ఇవాళ మళ్ళీ అలాంటి భావంతోనే ఉంటాం. ఏంటోనంటే ఇక్కడే అయిపోయింది, గ్రోత్ లేకుండా అనుకుంటాం. అంటే 10 ఏళ్ల క్రితం కంటే బాగున్నాం కదా అని ఆలోచించం ఏ రోజు. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం అన్నీ ఉంటే గ్రీన్ కార్డ్ లేదంటాం, గ్రీన్ కార్డ్ వస్తే సిటిజన్షిప్ లేదంటాం. ఇవన్నీ ఇస్తే ఇంకోటి ఆలోచిస్తాం. అంటే ఎందుకు అనుకుంటున్నామంటే అదేదో ఉంటే బాగుంటుంది, ఇంకా ఉంటుంది. అవి పొందిన వాళ్ళందరూ మామూలుగానే మళ్ళీ కొట్టుకుంటూ ఉన్నారు. కానీ మన దగ్గర లేదు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే అది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వారి సన్నిధిలోకి వెళ్తే ఇవేమీ లేకుండానే అట్లాంటి ఆనంద స్థితి కలుగుతుంది. ప్రతి మనిషి లక్ష్యం కూడా ఆ ఆనంద స్థితే. అలాంటి స్వామివారి వాళ్ళు మనకి ఇక్కడ వారి ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని అనుభవింపజేస్తూ ఉన్నారు కనుక అది గుర్తుపెట్టుకొని. అంటే సో ఇప్పుడు అక్కడ ఉన్న పాదుకలు ఎవరివి అంటే దానికోసం ఊరికే స్వామివారి గురించి చెప్పుకుంటూ పోతే మనకి సంవత్సరాలు గడుస్తాయి. ఇట్లా మేము స్వామీజీ గురించి సత్సంగాల్లో చెప్పుకుంటూ 1 సంవత్సరంన్నర పాటు ప్రతి వారం చెప్పుకుంటూ ఉంటే ఆయన లీలల్లో పులికించేంతగా, అంటే ప్రతిదీ కూడా మన మనస్సుని టచ్ చేసి ఆనందాన్ని కలిగిస్తుంది. మనకు కూడా అలాంటి స్వామీజీ దర్శనం లభిస్తే ఎంత బాగుంటుంది, మనం కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది, వారి ప్రేమను పొందితే ఎలా ఉంటుంది, వారి రక్షణ పొందితే ఎలా ఉంటుంది అనిపించేంతగా వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ప్రేమని. అంటే మిగిలిన వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడు మనం బాగా కనెక్ట్ అవుతామంటే మన స్థాయికి వాళ్ళు దిగొచ్చినప్పుడు. వాళ్ళు మన స్థాయికి దిగి వచ్చి మనల్ని, మనలో కూడా అలాంటి ఒక ప్రేరణని వాళ్ళ దగ్గరే ఉంటే చాలు అనుకునేంత. ఆయన దగ్గరికి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒకరు ఉండేవారు, చిక్కడపల్లిలో ఉండేవారు, హైదరాబాద్లో. వారితో వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ ఉండేవారట. ఆయన బాగా సాధన చేశాడు, మొత్తానికి స్వామిని ఉపాసన చేస్తే ఆయన రోజు మాట్లాడేవారట. ఆయన కూతురు స్వామీజీ దగ్గరికి వచ్చారు, కూతురు అల్లుడు ఇద్దరు స్వామీజీ దగ్గరికి వచ్చారు. కూతురు స్వామీజీని చూసి ఆయన యొక్క గొప్పతనాన్ని, ప్రేమని, ఆయన దగ్గర పొందే ఆనందాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉండేదట. ఇట్లా స్వామీజీ ఉన్నారు శ్రీశైలంలో అట్లా. అంటే ఆయనకి వెంటనే ఒక రకమైన ఈర్ష్య కలిగింది. ఇదేంటి నేను వెంకటేశ్వర స్వామితో రోజు మాట్లాడుతుంటే నాకంటే ఆయన గొప్ప అంటుంది, ఆయన ఎవరో స్వామీజీ అంట అని చెప్పి ఈయన తిరస్కరించే స్థాయిలో ఉన్నారు. పదే చెప్తుంటే అర్థం కాలేదు. సరే ఒకరోజు నేను మా వెంకటేశ్వర స్వామిని అడుగుతాను స్వామీజీ ఎవరు అని. ఆయన ఉపాసన చేస్తూ ఉండేవాడు కదా, ఒకరోజు అడిగారట. అడిగితే ఆయన ఏం చెప్పకుండా వెంకటేశ్వర స్వామి పెద్ద వెలుగుని చూపించారట. అంటే ఒక దివ్యమైన వెలుగు. భగవంతుడికి రూపం పెడతాం, మన కోసం అనేక రూపాలు ధరించి వస్తాడు, కానీ ఆయన ఎప్పుడూ కూడా రూపం లేకుండా కూడా ఉంటాడు. ఒకటే పరబ్రహ్మ స్వరూపం ఇన్ని రూపాలు తీసుకుంది, ఇన్ని రూపాలకి కారణమైన స్వరూపం ఏదుందో అదనమాట. అలా చూపించేసరికి ఆయన మతిపోయింది. తర్వాత రోజు స్వామీజీ ఒక చోట ఉంటే హైదరాబాద్లోనే ఒక చోట ఎక్కడికి వచ్చారట స్వామీజీ. నేను వెళ్ళి స్వామీజీ పక్కన దగ్గరలో కూర్చున్నారట. అంటే అక్కడ వెళ్ళగానే మనసు మారిపోతుంది. ఎందుకని వారి దివ్య సన్నిధిలో మన అహంకారాలు పనిచేయవు, మన అజ్ఞానం పనిచేయదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఆధీనంలో ఇప్పుడు మాట మాట్లాడాలనుకుంటున్నామండి. మనం ఏమనుకుంటున్నాం, మాట మాట్లాడటం నా అధీనంలో ఉంది అనుకుంటున్నాం. గొంతుపోయింది, మాట రాదు. మన అధీనంలో ఉంటే మాట రావాలి కదా. లోపల నుంచి స్టార్ట్ అయ్యి మాట ఎట్లా వస్తుందో మనకి తెలియదు, కానీ ఈ మాట నా అధీనంలో ఉంది అనుకుంటాం. అంటే మాట్లాడించే శక్తి ఏదో ఉండాలి కదా.
ఆ శక్తి స్వరూపాలే వాళ్ళు అయి ఉంటారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. వెళ్ళి స్వామీజీ పక్కన కూర్చున్నారట. కూర్చుంటే స్వామీజీ ఏదో చిన్నగా అలా చూస్తూ ఆయన బొట్టను వేలు అలా తాకిచ్చారట. అంతే. అతని జీవితంలో కలగని అత్యద్భుతమైన ఆనందానుభూతి కలిగి తర్వాత మళ్ళీ వారికి కైలాసంలో స్వామివారు అమ్మవారు దర్శనం అయ్యేదట. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నేను వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడతారు, మనకు అసలు ఆయన మాట్లాడు, అయినా కానీ మనం ఏదో ఒకటి అంటాం. సాక్షాత్తు ఆయన మాట్లాడే ఆయన కూడా నాకు ఇంక స్వామి మాట్లాడుతున్నాడు, నాకేం కావాలి ఇంతకంటే అనుకున్న వాళ్ళు సైతం అక్కడికి వచ్చి ఏంటి నాకు వెంకటేశ్వర స్వామి ఇట్లాంటి అనుభవం ఎప్పుడు ఇవ్వలేదు, స్వామివారు ఇచ్చిన అనుభవం అన్నాడట. రోజు మాట్లాడతాడు, బాగానే ఉంది. అందరూ ఎంతోమంది వస్తారంట, కష్టాలు చెప్పుకుంటారంట, కోరికలు చెప్పుకుంటారు, అది చేయండి చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే మనం ఎన్ని సాధనలు చేసుకుంటేనో కానీ కలగంది సైతం స్వామివారి సన్నిధిలో కేవలం వారి అనుగ్రహంతో, వారి చిన్న సంకల్పంతో, ఊరికే బాబా కనుక తీసుకో అంటే ఆత్మజ్ఞానం కలిగేదట. అంటే అట్లాంటిది మనకి ఇవ్వగలిగిన వారు. ఎందుకంటే మనకి అందరూ దేవతలు ఉన్నారు కదా, మనం పూజిస్తూ ఉన్నాం కదా, మళ్ళీ గురువులు పట్టుకోవాలా అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుంది? భగవంతుని గురువు ద్వారా తప్పితే మనం పొందలేము. కోరికలు ఇవన్నీ వేరు, భగవంతుని పొందటం అంటే అట్లాంటి వారి స్థితి పొందటం. అంటే మనం ఇలాంటి భయాలు ఏమీ లేకుండా భగవంతుడి స్థితే పొందటం అనమాట. అది ఇవ్వడానికే బాబా చెప్తున్నారు, మరి నా గురించి చింతన చేస్తే నీకు నాశితే కలుగుతుంది, నీ కర్మ నశిస్తుంది అంటున్నారు. కానీ మనందరం అజ్ఞానంలో ఉన్నాం కనుక, మన అవసరాల్లో ఉన్నాం కనుక, మనం చిన్న చిన్న కోరికలతోటి కష్టాన్ని తొలగించుకోవడంలోనే మనం వారిని సరిపెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చదువుకునేప్పుడు అంతా పరీక్షలు రాయాలి, చదువైపోయినది ఇంకా పరీక్షలు ఉండవు కదా. అట్లాగా మనం ఈ కోరికలు కష్టాలు కనుక తీర్చుకుంటే ఆయన్ని ఏం అడగాలో ఏం పొందాలో మనం ఆయన్ని అడగగలుగుతాము, అది పొందగలుగుతాం అనమాట. అవి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి స్వామీజీ గురించి విస్తారంగా చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.